ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు మీకు ఈ వీడియోలో చిన్నమస్తా మంత్ర సాధన, చిన్నమస్తాదేవి మంత్ర సాధన మనం ఏ విధంగా సాధన చేసుకోవాలి, రాహుగ్రహం ద్వారా బాధపడేటువంటి జాతకంలో ఫలితాలకు, శత్రుబాధలకు, శత్రువులు బాగా ఎక్కువైనప్పుడు మనం ఏ విధంగా సాధన చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు తొందరగా కలుగుతుందనే విషయం మీద ఈరోజు చిన్నమస్తాదేవి గురించి మీకు ఈ వీడియో చేయడం జరిగింది. చిన్నమస్తాదేవిని ఎర్ర పూలు, ఎర్రగంధం, ఎర్ర అక్షింతలతో ఒక రూమ్ మొత్తం పూర్తి రెడ్డిష్ కలర్లో తయారు చేసుకొని, అంటే రెడ్ కలర్ అనే వేసుకోండి, రెడ్ లైట్ అనే వేసుకోండి. వేసుకొని అమ్మవారికి ఎర్రని ఒత్తి, అంటే రెడ్ కుంకుమ కలిపినటువంటి దూదితో ఒత్తి వేసి గుమ్మడికాయ దీపం అన్న పెట్టుకోండి. లేదు అనుకుంటే మామూలుగా మట్టి దాంట్లో అయినా సరే, ఇత్తడి దాంట్లో అయినా సరే, రాగి పాత్ర కానీ వెండి పాత్రలో కానీ పెట్టేసి దీపం వెలిగించుకొని అమ్మవారి సాధన చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ధైర్యం ఉండాలి. అమ్మవారి దర్శనాలు కూడా అవుతాయి, శబ్దాలు వస్తాయి. కాబట్టి చిన్నమస్తాదేవి సాధన చేసేటువంటి సాధకులకు ఎటువంటి ప్రయోగాలైనా సరే, తంతులైనా సరే, శత్రువులైనా సరే తొక్కి పడేస్తుంది అమ్మవారు. చిన్నమస్తా మంత్ర సాధన చేసేటువంటి వాళ్ళకి ఇదొక గొప్ప వరం. అమ్మవారు పిలిచినంత మాత్రానే పని చేసి పెట్టగలదు. అది అనుభవించిన వానికి, అనుభవంలో ఉన్నవానికి మాత్రం అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళు చెప్తే మనకేం అర్థం కాదు. కానీ మంత్ర సాధన చేసేటప్పుడు, అంటే మంత్రజపం చేసేటప్పుడు, చిన్నమస్తాదేవి చేసే సమయంలో ఆ పూజా మందిరంలోకి మరో వ్యక్తి, అంటే కొత్త వ్యక్తి కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ఎవరు రూమ్లోకి రాకూడదు. సాధన చేసేటువంటి సాధకుడు, 2 గురువు మాత్రమే ఆ పూజా మందిరంలోకి రాగలరు. పూజ చేసే సమయంలో మీరు తప్పు పని, అంటే పరాయి స్త్రీ మీద ఉన్నటువంటి వ్యామోహం కానీ, భార్యతో తప్పు చేసిన ఇబ్బందులు కలిగించక తప్పదనమాట. ఎందుకంటే అమ్మవారు ఖచ్చితంగా ఇబ్బందులు కలిగిస్తుంది సాధన చేస్తున్న సమయంలో. ఎందుకంటే ఏదో రకంగా మనకు శత్రుబాధల ద్వారా కానీ, పరాయి స్త్రీ ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, లేదంటే మీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యల ద్వారా కానీ ఏదో ఒక సమస్య అనేది క్రియేట్ అవుతుంది. ఏది 48 రోజులు దీక్ష చేసే సమయంలో ఖచ్చితంగా డిస్టర్బెన్స్ వస్తాయి. అది గురుముఖంగా తీసుకొని సాధన చేసుకోండి. గురువు లేకుండా ఏ మంత్రం కూడా దయచేసి చేసుకోవద్దండి. చిన్నమస్తాదేవి చేసే సమయంలో ఇబ్బందులు ఉంటాయి. వన్స్ ఒకసారి సిద్ధి కలిగిందా అమ్మవారిది, ఇంక పట్టుకోవడం చాలా కష్టం. వల్ల సాధన చేసే సమయంలో బాగా డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తాయంటే, మంత్రం ద్వారా మనం తప్పు చేసుకున్న, నియమాలు కరెక్ట్గా లేకపోయినా, ఆహార నియమాలు కూడా కరెక్ట్గా ఉండి దక్షిణాచారంలోనే చేసుకోండి. వామాచారంలో చేస్తే తట్టుకోవడం కష్టం అమ్మవారిని. సాధవంతులు దక్షిణాచారంలో సాత్వికంగా సాధన చేసుకోండి. సౌమ్యంగా అమ్మవారు మీకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది, అనుగ్రహం కలగడం జరుగుతుంది. జాతకంలో రాహు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులైనా సరే, అంటే సర్పదోషం ఉన్న, రాహు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులైనా అమ్మవారు అవలీలగా తీసి పంపించడం జరుగుతుంది. మీకు ఇంకా బాగా అమ్మవారి అనుగ్రహం కలగాలి అనుకుంటే ఎర్రగంధం, ఎర్రపూలు, ఎర్ర అక్షింతలు, అంటే భవానీ మాల లాంటిది వేసుకొని రూమ్ అంతా ఎర్రపు వర్ణంతో తయారు చేసుకొని అమ్మవారికి అఖండల దీపం పెట్టేటట్లు కూడా పెట్టి చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం తొందరగా మీకు కలుగుతుంది. ఈ అమ్మవారికి కూడా 48 రోజుల పాటు మండల దీక్ష చేసిన తర్వాత, అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాతనే ఏదైనా సాధన చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు ఉంటాయి. తద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కూడా ఇస్తుంటాం. అమ్మవారు ఇబ్బంది అయితే ఏది కలిగించదు. మానవంతో మీకు చెప్తున్నా. ధన్యవాదాలు.